అసలు తమిళనాడులో ఉన్న సినిమా వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఓన్లీ మన ఇక్కడ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. ఓకే. ఇప్పుడు నిన్న చూడు తమ్ముడు డిప్యూటీ సీఎం గారు, నేను ఆల్రెడీ మన స్టూడియోలో కూర్చొని నీ దగ్గరనే చెప్పాను నెక్స్ట్ సీఎం అన్నాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా తమ్ముడు నాకు 2 lakhs నిన్న ఇచ్చారు. అవును. అక్కడ విజయవాడలో దిగి మాకు కారైக்குడిలో నుంచి వచ్చి గుంటూరులో దిగిపోయి విజయవాడ వెళ్ళి అక్కడ తమ్ముడు ఆఫీస్లో బాగా భోజనం పెట్టి బాగా చూసుకున్నారు. అంత గౌరవం ఇచ్చారు. నేనేమో భిక్షాటం చేసుకున్నట్టు తిరుగుతున్నాను తమిళనాడులో. మన ఏపీలో మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అంత మర్యాద ఇచ్చి నేమేమో చాలా పెద్ద రాయల్ ఫ్యామిలీ లాగా ఏం లేదు, వాళ్ళు కాళ్ళు మట్టి నేను అలాగ కూర్చోపెట్టి అలాగ అమ్మని ఏమో ఎంపీ ఎమ్మెల్యే లాగలో నాకు చాలా తమ్ముడు వచ్చి డిప్యూటీ సీఎం నాకంట చిన్న నాకు నిన్న లేదు తమ్ముడు లేకపోతే కాలు ఎలాగ నాగబాబు అన్న కాలు పెట్టుకున్నాను అలాగనే కాలు పెట్టుకొని ఏడువాలని నాకు మధురైకి వచ్చారు తమ్ముడు గారు. అవును. అది నాకు తెలియదు నాయన. తమ్ముడు మధురైకి వచ్చినప్పుడు ఎందుకు మా ఊర్లో కారైకుడి నుంచి 90 కిలోమీటర్లు నేను వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో కాలు పట్టుకొని నైనా అని నేను దండం పెట్టుకోవచ్చు కదా. అవును. ఈవినింగే ఫేస్బుక్లో వచ్చింది పవన్ కళ్యాణ్ గారు వచ్చారు తమిళనాడు, కానీ తెలీదు. ఆల్రెడీ మెగా పవర్ స్టారు అన్నయ్యకు దండం పెట్టుకున్నాను, చిరంజీవి నాగబాబు అన్న. ఇప్పుడు నా తమ్ముడు డిప్యూటీ సీఎం కాలు